అందరూ అంటూ ఉంటారు కదా, కాలం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు అని. సరిగ్గా ఇప్పుడు మన భారత విషయంలో అదే జరిగింది. మనం తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని మన పెద్దవాళ్ళు ఊరికే అనలేదు. ఒకప్పుడు మనల్ని పాలించిన వాళ్ళే ఇప్పుడు మన దేశానికి సెల్యూట్ చేయడానికి లైన్లో నిలబడ్డారు. మీరు ఈ విషయాన్ని గమనించారో లేదో కానీ మొదటిసారిగా 27 దేశాల ఉమ్మడి సైన్యం ఢిల్లీలోని కర్తవ్య పదంలో అడుగుపెట్టింది. మన గడ్డ మీద యూరోప్ ఇంత పెద్ద శక్తి ప్రదర్శన చేయడం చూసి ప్రపంచం మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది. ఒక పక్క మన భారతదేశపు హైపర్సోనిక్ క్షిపణులు, మరోపక్క యూరోపియన్ యూనియన్ మిలిటరీ ఫోర్స్. జనవరి 26న కనిపించిన ఈ సీన్ చూసి వైట్ హౌస్లోని ట్రంప్ మామకు మాట రాలేదు. అక్కడ అంతా సైలెంట్ అయిపోయింది. అసలు మ్యాటర్ ఏంటంటే 27 EU దేశాల సపోర్ట్ చూశాక చైనా పాకిస్తాన్ కాళ్ళ కింద భూమి కదిలినంత పనయింది. భారత్ యూరోప్తో ఇంత క్లోజ్ అవుతుంటే ఇక్కడ ఒక మెగా డీల్ FTA అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ హడావిడి. రెండు సైన్యాల కలయిక చూస్తుంటే అమెరికా మాత్రమే సూపర్ పవర్ అనే పాత కథ ఇప్పుడు బద్దలైపోయినట్టే కనిపిస్తుంది. ఎందుకు ఏమైందో తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. ఈ జనవరి 26 ఏదో సాదాసీదా డేట్ కాదు. వరల్డ్ హిస్టరీలోనే మన భారతదేశం సువర్ణాక్షరాలతో రాసుకున్న పేజీ. కాబట్టి మీ వాచిల్లో ఈ టైంని నోట్ చేసి పెట్టుకోండి. మీరు ఈ వీడియో చూస్తున్న సమయానికి గత 75 ఏళ్లలో ఎప్పుడూ జరగని ఒక హిస్టారికల్ ఈవెంట్కి ఢిల్లీ సాక్ష్యంగా నిలిచింది. ఇంతకు ముందెప్పుడు చూడని విధంగా ఈ న్యూస్ ఎంత పెద్దదంటే ఇది వింటే ప్రతి భారతీయుడికి గూస్ బంప్స్ రావడం పక్కా. మొదటిసారిగా 27 దేశాల ఉమ్మడి ఆర్మీ ఢిల్లీ వీధుల్లోకి వచ్చింది. అవును, మీరు విన్నది నిజమే. ఇది ఏ ఒక్క దేశం ఆర్మీనో కాదు, ఇది 27 యూరోపియన్ దేశాల పవర్ ఒకే జెండా కింద కలిసి వచ్చి ఈరోజు మన రాష్ట్రపతికి, మన మువ్వన్నెల జెండాకి సెల్యూట్ చేస్తుంది. ఆ దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ఒకవైపు మన భారత సోల్జర్స్ కవాతు చేస్తుంటే వాళ్ళతో భుజం భుజం కలిపి యూరోపియన్ ఆర్మీ నడుస్తుంది. వాళ్ళ పూర్వీకులు ఒకప్పుడు వరల్డ్ మ్యాప్ని మార్చేశారు, కానీ ఈరోజు మన భారతదేశం ఆ మ్యాప్ని మారుస్తుంది. అసలు ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే యూరోప్ మొత్తాన్ని తమ సైన్యాలతో మన ఇంటి ముంగిటకు తీసుకొచ్చింది ఏంటి అని. 27 దేశాలు తమ బెస్ట్ మిలిటరీ ఫోర్స్ని మన దేశానికి పంపాలని ఎందుకు డిసైడ్ అయ్యాయి? దీని వెనుక చాలా పెద్ద స్కెచ్ ఉంది. 7 సముద్రాల అవతల కూర్చున్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎందుకు టెన్షన్ పడుతున్నాడు? మన భారతదేశం అమెరికాను పక్కకు నెట్టి ఆ CIAకి కూడా తెలియకుండా యూరోప్తో ఏదైనా సీక్రెట్ డీల్ కుదుర్చుకుందా? ఈరోజు జరిగిన రిపబ్లిక్ డే పెరేడ్ కేవలం శకటాల ప్రదర్శన మాత్రమే కాదు, ఇది మనకు దక్కిన అతిపెద్ద డిప్లొమాటిక్ విక్టరీ. ఇది చైనా పాకిస్తాన్లను భయపెట్టడమే కాదు, అమెరికాకు కూడా తమ టైం అయిపోయిందా అని డౌట్ వచ్చేలా చేసింది. ఈ సంవత్సరం రిపబ్లిక్ డేకి బిగ్గెస్ట్ అట్రాక్షన్, వరల్డ్ మొత్తానికి బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే 27 దేశాల జాయింట్ మిలిటరీ ఫోర్స్ ఢిల్లీ వీధుల్లోకి రావడం. యూరోపియన్ యూనియన్ హిస్టరీలోనే ఒక నాన్ యూరోపియన్ దేశం పండగలో వాళ్ళ ఉమ్మడి సైన్యం పాల్గొనడం చాలా అరుదైన విషయం. ఈ బృందం కేవలం కవాతు చేయడం లేదు, ఇదొక జియో పొలిటికల్ ఎర్త్క్వేక్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మనం ఫ్రాన్స్ నుండో UAE నుండో వచ్చిన బృందాలను చూసాం, కానీ ఏకంగా 27 దేశాలకు రిప్రజెంట్ చేస్తున్న సోల్జర్స్ రావడం దేన్ని ఇండికేట్ చేస్తుందంటే యూరోప్ ఇకపై తన డిఫెన్స్ కోసం, ఫ్యూచర్ కోసం అమెరికా వైపు కాకుండా మన భారతదేశం వైపు చూస్తుందని క్లియర్గా అర్థమవుతుంది. ఇది అమెరికాకు పీడకల కంటే తక్కువ కాదు. అమెరికా ఫస్ట్ అని చెప్పే ట్రంప్ ఇప్పుడు తన పాత ఫ్రెండ్ అయిన యూరప్, భారత్ ఫస్ట్ అనే పాలసీని ఫాలో అవ్వడం చూస్తున్నాడు. మన దేశం, యూరప్ సైన్యాలు ఇంత క్లోజ్ అయితే నాటో పరిస్థితి ఏంటా అని వాషింగ్టన్లోని ప్లానర్స్ తలలు పట్టుకుంటున్నారు. దీన్ని బట్టి న్యూఢిల్లీ కేంద్రంగా ప్రపంచంలో కొత్త పవర్ సెంటర్ పుట్టుకొస్తుందా అనే డౌట్ అందరికీ వస్తుంది. ఇక మన పక్కనున్న దాయాది దేశం పాకిస్తాన్ సంగతి సరే, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు తయారైంది. వీధుల్లో ఉన్న ఈ విదేశీ సైనికుల బూట్ల శబ్దం పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ వరకు వినిపిస్తుంది. 27 దేశాల గ్రూప్తో ఉన్న భారతదేశంతో పెట్టుకోవడం అంటే ఆత్మహత్యతో సమానమని పాకిస్తాన్కి అర్థమైపోయింది. ఈ మార్చ్ ఫాస్ట్ ఏం చెబుతుందంటే భారత్ ఇకపై ఒంటరి కాదు, వరల్డ్లోని పెద్ద పెద్ద పవర్స్ మనతో చెయ్యి కలిపి నడవడాన్ని గర్వంగా ఫీల్ అవుతున్నాయి. ఈ హిస్టారికల్ మిలిటరీ షోని EU టాప్ లీడర్స్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఊర్సులా వాన్ డెర్ లేన్, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా కూడా వేదిక మీద ఉండి మరీ చూస్తున్నారు. ఇది మన రేంజ్ ఏంటో ప్రూవ్ చేస్తుంది. ఈ ఇద్దరు లీడర్స్ కేవలం పరేడ్ చూడడానికి రాలేదు, ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య ఒప్పందమైన భారత్ UK స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఫైనల్ చేయడానికి కూడా వచ్చారు.
రిపబ్లిక్ డే తర్వాత సైన్ జరగబోతున్న ఈ డీల్ న్యూస్ అమెరికాకు నిద్రలేని రాత్రుల్ని మిగిల్చింది. మనం వాళ్ళ ప్రెషర్లో ఉండాలని, వాళ్ళ వెపన్స్ మాత్రమే కొనాలని, వాళ్ళ రూల్స్ ప్రకారమే బిజినెస్ చేయాలని అమెరికా కోరుకుంది. కానీ మన వాళ్ళు తెలివిగా యూరోప్తో చేతులు కలిపి అమెరికాను సైడ్ చేశారు. ఎప్పుడైతే 27 దేశాల మార్కెట్ మనకు ఓపెన్ అవుతుందో, అలాగే మన మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ యూరోప్కి వెళ్తుందో, ఇక అమెరికాకు అక్కడ ప్లేస్ ఉండదు. ఫైనాన్షియల్గా, మిలిటరీ పరంగా అమెరికాకు ఉన్న గుత్తాధిపత్యాన్ని భారత్ బద్దలు కొట్టిందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి గట్టిగానే అర్థమైంది. ఈ ముఖ్య అతిథుల రాక, వాళ్ళ సైన్యాల కవాతు 2026లో భారతదేశం ఏదో ఒక క్యాండిడేట్ కాదని, రూల్స్ డిసైడ్ చేసే రేంజ్లో ఉందని చూపించడానికి సరిపోతుంది. ఉర్సులా వాన్ డెర్ లెయన్ మన సాంప్రదాయంలో నమస్తే పెట్టడం, మన కల్చర్లో కలిసిపోవడం, మన దేశం ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ట్రై చేసే వెస్ట్రన్ మీడియాకి గట్టి సమాధానం. ఈరోజు అదే వెస్ట్రన్ కంట్రీస్ మన శక్తి ముందు తల వంచుతున్నాయి. పెరేడ్లో ఫారిన్ గెస్ట్ల ముందు మన ఆర్మీ చూపించిన పర్ఫార్మెన్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఈ సంవత్సరం మొదటిసారిగా ఆపరేషన్ సింధు థీమ్తో చేసిన యుద్ధ విన్యాసాల ప్రదర్శన చాలా హైలైట్గా నిలిచింది. మన దేశం తయారు చేసిన లేటెస్ట్ డ్రోన్స్, హైపర్సోనిక్ టెక్నాలజీ చూసి యూరోపియన్ లీడర్స్ కూడా ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు టెక్నాలజీ కోసం మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు వాళ్ళే మన టెక్నాలజీని చూసి నేర్చుకుంటున్నారు. ఇదే కదా అసలైన డెవలప్మెంట్ అంటే. ఇక చైనా గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి పుండు మీద కారం చల్లినట్లయింది. ఎందుకంటే యూరోప్ అనేది చైనాకి చాలా పెద్ద మార్కెట్. ఇప్పుడు ఆ మార్కెట్లోకి భారత్ గ్రాండ్గా ఎంట్రీ ఇస్తుంటే చైనా ఎకానమీకి అది పెద్ద దెబ్బే. ఒక పక్క బార్డర్లో మన ఆర్మీ స్ట్రాంగ్గా ఉంది, మరో పక్క ఎకానమీ పరంగా కూడా మనం చైనాని దాటుకుని వెళ్ళిపోతున్నాం. ఇది డ్రాగన్ కంట్రీకి మింగుడు పడని విషయం. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే, ఈ ఒప్పందంలో కేవలం బిజినెస్ మాత్రమే కాదు, డిఫెన్స్ సెక్టార్కి సంబంధించిన చాలా ముఖ్యమైన అంశాలు కూడా ఉన్నాయి. యూరోప్లోని అడ్వాన్స్డ్ టెక్నాలజీని మన భారత్కి ట్రాన్స్ఫర్ చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే ఫ్యూచర్లో మనం ఫైటర్ జెట్స్ని, ఇంజిన్స్ని మన దేశంలోనే తయారు చేసుకోవచ్చు అన్నమాట. మేక్ ఇన్ భారత్ నినాదం ఇప్పుడు గ్లోబల్గా మారు మోగుతుంది. దీనివల్ల మన దేశంలో లక్షలాది కొత్త జాబ్స్ వస్తాయి. మన యువతకి ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్. ట్రంప్ మామకి కోపం రావడానికి మెయిన్ రీజన్ ఇదే. అమెరికా ఆయుధాలు మనం కొనడం తగ్గించేసి ఇప్పుడు సొంతంగా తయారు చేసుకోవడం లేదా యూరోప్తో కలిసి ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టాం. దీనివల్ల అమెరికా డిఫెన్స్ కంపెనీలకి వేల కోట్ల నష్టం వస్తుంది. అందుకే వైట్ హౌస్లో అంత సైలెన్స్. అసలు ఈ సిచ్యువేషన్ చూస్తుంటే ఒక సామెత గుర్తొస్తుంది, గాలి ఎటు వీస్తే అటు వెళ్ళాలి అని. కానీ మన భారత్ మాత్రం గాలితో పాటు వెళ్ళడం లేదు, ఆ గాలి దిశనే మార్చేస్తుంది. నిన్నటిదాకా మనం డెవలపింగ్ కంట్రీ, కానీ ఇప్పుడు మనం డిసైడింగ్ పవర్. ఐక్యరాజ్య సమితిలో కూడా మనకు పర్మనెంట్ సీట్ రావడానికి ఈ యూరోపియన్ యూనియన్ సపోర్ట్ చాలా హెల్ప్ అవుతుంది. 27 దేశాలు మన వెనుక ఉంటే మనల్ని ఆపేదెవరు? చైనా వీటో పవర్ కూడా మన ముందు పనిచేయదు. ఈ గణతంత్ర దినోత్సవం రోజున మన మిలిటరీ పవర్ మాత్రమే కాదు, మన సాఫ్ట్ పవర్ కూడా ప్రపంచానికి తెలిసింది. మన యోగా, మన ఆయుర్వేదం, మన కల్చర్ ఇవన్నీ యూరోప్లో ఎంత పాపులర్ అవుతున్నాయో అక్కడి లీడర్స్ మన పద్ధతులను ఫాలో అవుతుంటేనే అర్థమవుతుంది. చివరగా చెప్పాలంటే ఈ 2026 రిపబ్లిక్ డే పెరేడ్ ఒక సాధారణ ఈవెంట్ కాదు. ఇది ప్రపంచ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది. అమెరికా ఆధిపత్యం తగ్గి మల్టీపోలార్ వరల్డ్ అంటే బహుళ ధృవ ప్రపంచం ఏర్పడుతోందనడానికి ఇదే నిదర్శనం. అందులో మన భారత్ ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. పాకిస్తాన్, చైనాలకి ఇది ఒక వార్నింగ్ బెల్ అయితే, మన మిత్ర దేశాలకి ఇది ఒక వెల్కమ్ కాల్. ట్రంప్ గారు ఎన్ని ట్వీట్లు చేసినా, ఎంత కోప్పడినా రియాలిటీ ఏంటంటే ఫ్యూచర్ బిలాంగ్స్ టు భారత్. ఈ మార్పుని ఎవరు ఆపలేరు. మన దేశం ఇప్పుడు విశ్వగురువు స్థానానికి చేరుకుంటుంది. మన సైనికుల ధైర్యం, మన నాయకుల వ్యూహం, మన ప్రజల సపోర్ట్ ఇవన్నీ కలిస్తే ఏ అద్భుతమైనా సాధ్యమే అని ఈరోజు నిరూపితమైంది. సో ఇంతటి గొప్ప దేశంలో పుట్టినందుకు మనం గర్వపడాలి. ఈ హిస్టారికల్ మూమెంట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై హింద్. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.